హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను మా బుడ్డోడి కోసం చికెన్ చేశానండి. చికెన్ ఫ్రై కాయమలా చేశానండి. కాయంలా అది ఎలా అంటే రెసిపీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నాను. తర్వాత ఆ కప్పులోనే వచ్చి 1/2 టేబుల్ స్పూన్ కన్నా బాగా తక్కువ అండి సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకున్నాను. వేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ తీసుకున్నాను. అప్పుడు గట్టిగా ఒక చిన్న స్పూన్తో కలిపేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూను పెరుగు వేసుకున్నానండి. పెరుగు అంటే కారం గట్ట ఎక్కువగా సరిపోతుంది కాబట్టి కొంచెం వేసుకున్నాను. గట్టిగా కలుపుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను. తర్వాత గట్టిగా అలా కలుపుకొని కాసేపు అలా ఉడికించుకున్నానండి. కాయం అయితే బాగా వచ్చింది. మా బుడ్డోడైతే చాలా ఇష్టంగా తిన్నాడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్గా కొంచెం కారంగా లేకుండా బాగా వచ్చింది. మా బుడ్డోడైతే చాలా ఇష్టంగా కూడా తిన్నాడు. మీరు ఒకసారి ట్రై చేయండి, అలా పెట్టండి. మెత్తగా ఉంది చికెన్ అయితే, కాబట్టి చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాడు. ముక్కలు కూడా నాకు నచ్చింది. సేమ్ కాయంలా ఉంటుందండి. ఎక్కువగా పిల్లలకి పెట్టాలనుకుంటే ఏమైనా దెబ్బలు గట్ట తగిలినప్పుడు ఇలా చేసి పెడితే బాగుంటుందండి. కాయంలా ఉంటుంది. బాయ్. మా బుడ్డోడు ఇష్టంగా తింటున్నాడండి. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.